సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ రేంజ్ లో తెలుగులో పాపులారిటీ తెచ్చుకున్న హీరో సూర్య. అసలు సూర్యకు తెలుగులో ఉన్న పాపులారిటీ అంతా ఇంత కాదు. తెలుగు ప్రేక్షకులు ముద్దుగా దత్తపుత్రుడు అని పిలుచుకుంటుంటారు. సూర్య సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. కాగా ఇక్కడ సూర్యకు కూడా మంచి మార్కెట్ ఉంది. ఇక ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో కంగువ సినిమా చేస్తున్నాడు. కాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కంగువ. ఈ సినిమా బడ్జెట్ సుమారు 350 కోట్ల పైమాటే అని చెన్నై టాక్. తెలుగులో శౌర్యం, శంఖం, దరువు సినిమాలు చేసిన శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ లుక్ పోస్టర్లు, గ్లిమ్స్లు సినిమాపై వేరే లెవెల్లో అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ మధ్య రిలీజ్ అయిన ఫైట్ సాంగ్ ఓ రేంజ్ లో ప్రేక్షకులకు ఎక్కేసింది. ఏడాది కిందట మొదలైన ఈ ప్రాజెక్ట్ చకచక షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంటుంది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ అక్టోబర్ 10వ తేదీన సినిమాను రిలీజ్ చేసే విధంగా మూవీ టీం గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ను సూర్య వెల్లడించారు. ఈ సినిమా కథ 2 టైం లైన్ లో జరుగుతుందంట. ఒకటి 1500 ఏళ్ల ముందు జరగగా ఇంకోటి ప్రస్తుత కాలం అంట. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా స్టోరీ ఓ గిరిజన యోధుడి చుట్టూ తిరుగుతుందంట. ఆ గిరిజన యోధుడు 1500 సంవత్సరం నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడంట. అతను ఓ మహిళా సైంటిస్ట్ సాయంతో తన మిషన్ ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏమిటి, ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైం ట్రావెల్ ఎలా చేశాడనేదే కథ. ఈ సినిమా కథ మొత్తం 3 టైం పీరియడ్స్ తో ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలతో నభూతో నా భవిష్యత్తు రేంజ్ లో ఉండబోతుందంట. ఇక ఈ సినిమాకు సంబంధించిన తెలుగు థియేట్రికల్ రైట్స్ ను ఓ రేంజ్ లో డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. సూర్యకు ఇప్పటి వరకు ఇక్కడ కేవలం 10 కోట్ల మార్కెట్ మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు డబల్ కంటే ఎక్కువ రేట్లతోనే థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. అయితే సూర్య బ్రాండ్ నేమ్ తో పాటు యూవీ బ్యానర్ కో ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాకు ఓ రేంజ్ లో బిజినెస్ జరిగిందని టాక్.